నమస్తే అన్న, మీ పేరు? నా పేరు పొన్నం శ్రీనివాసరావు, నవలూరు మాది. ఏం చేస్తుంటావు అన్న? నేను వ్యవసాయం ఫార్మర్. వ్యవసాయం చేస్తాను. అవును. మరి ఈరోజు యూరియా దొరకట్లేదు రైతులకి ఎక్కడా కూడా అని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఏదన్నా బావిలో దూకి చేస్తే బెటర్ అని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రైతుగా ఎలా చూస్తారు ఈ కామెంట్స్? ఒక్క 2 నిమిషాలు మీరు వింటానంటే విశ్లేషణగా చెప్తాను. 2019లో మాకు 23 సీట్లు వచ్చినాయి టీడీపీకి. అసెంబ్లీలో మాట్లాడటానికి వెళ్తే వ్యక్తిగతంగా దూషణలు చేపట్టి మా అధినాయకుడు సిబిఎన్ గారిని కానీ మా యువనాయకుడు లోకేష్ గారిని కానీ పప్పు అని గోల చేసి అసెంబ్లీ నుంచి బయటకు తరివారు. ఇప్పుడు అదే పప్పు నిప్పయింది, మీకు అంటుకుంది. ఎవరైతే మమ్మల్ని హేళన చేసి అతని పప్పు అని హేళన చేశారో అతని యువవాళ్ళం చేపట్టి ఇప్పుడు భావి నాయకుడే టీడీపీకి చంద్రబాబు గారి తర్వాత అధికారం చేపట్టడానికి మాకు ఇబ్బంది లేదు. కార్యకర్తలకు ఇదివరకు మాకు భయం ఉండేది, చంద్రబాబు తర్వాత ఎవరని. లోకేష్ గారితో అంత అనుభవం లేదు మాకు. ఇప్పుడు తెలిసింది యోగాలను చేపట్టి ఆ పప్పు నిప్పయింది. నిప్పు దహించి వేస్తుంది వైసీపీని. ఇక మాటలు తగ్గించాలి మీరు. యూరియా కొరత లేదు, ఎక్కడా లేదు. మీకు ఎక్కడ కావాలో చెప్తే అడ్రస్ మాకు పంపిస్తామని చెప్పారు నాయకులు. మీకు ఏ పొలాల్లో ఎక్కడ లోడ్లు కావాలో చెప్తే పంపిస్తామని చెప్పారు. అది కాకుండా మీరు సొంత ప్రలాపాలతో మీరు ఇబ్బంది పెట్టి గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టద్దు. మీకు ఎక్కడ కావాలో యూరియా చెప్తే మేము పంపిస్తాం. అలాగే నిన్న చంద్రబాబు గారు పెద్ద ఆయన 75 ఏళ్ళ వయసు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నా అంటే రౌడీ రాజకీయాలు, బావిలో దూకోపోయావా అన్నాడు. వాళ్ళ తండ్రితో సమానం వయసున్న ఇద్దరు స్నేహితులు. అట్లా మాట్లాడచ్చా? ఒకటే చెప్తున్నాం మేము వైసీపీ కార్యకర్తలకు కూడా. వైసీపీ జగన్మోహన్ రెడ్డితో తిరిగిన బ్యాచ్ మొత్తం పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ మొత్తం జైలుకు పోయిన చరిత్ర వాళ్ళది. ఉదాహరణ తీసుకుంటే శ్రీలక్ష్మి గారు టాప్ ర్యాంకర్ ఐఏఎస్లో. స్థానం ఇప్పుడు ఎక్కడుంది? సబితా ఇంద్రారెడ్డి, విశాల్ గున్ని, ధనుంజయ రెడ్డి, వీళ్ళంతా ఏమయ్యారు? కార్యకర్తలకు మేము ఒకటే చెప్తున్నాం, మీరు అతిగా ఉత్సాహపడి టీడీపీని పిచ్చి ప్రాణం పేలొద్దు. మీరు ప్రజలకి దగ్గర అవ్వండి, పనులు చేసి దగ్గర అవ్వండి. అంతేగాని రౌడీ రాజకీయాలు, మేము వస్తే కాంట్రాక్టులు తీసేస్తాం, ఇవన్నీ చెల్లవు. అంటే ఎలా చూడొచ్చండి? రేపొద్దున్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎవరైతే మెడికల్ హాస్పిటల్స్ కాంట్రాక్ట్ తీసుకుంటారో అవన్నీ మేము రద్దు చేస్తాం అని చెప్పి ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అసలు ఏపీలోని ఆంధ్రప్రదేశ్లోని విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, సామాజిక కార్యకర్తలు అందరూ ఆలోచించాలి. ఏమనంటే మేము వస్తే కాంట్రాక్ట్లు రద్దు చేస్తామంటే ఆయనకి అర్థం ఏంటంటే ఎవరు కాంట్రాక్ట్ లేకుండా ఉండాలని బెదిరింపుగా సూచిక. ఆ బెదిరింపులకు భయపడేది లేదు ఇక్కడ. ఇప్పుడు మహాకూటమి నడుస్తుంది. ఈ కూటమిలో ఇంకో దిగ్విజయంగా మళ్ళీ ఒకసారి 2029లో ఆ 11 సీట్లు కూడా లేకుండా 0 కౌంట్కి వెళ్తాడు. ఇదే సూచిక మన పులివెందుల్లో రిపీట్ అవుతుంది. అంటే గతంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఏదైతే పోలవరంకి సంబంధించి రివర్స్ టెండరింగ్ చేయడం కానీ, అలాగే అమరావతికి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, వీటి వల్ల ఎంతవరకు పనులు ముందుకెళ్ళాయి అంటారు? రేపొద్దున అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది అంటారు? అసలు అమరావతిలో శరవేగంగా పనులు స్టార్ట్ అవుతున్నాయి. మొన్న కూడా వర్షాలకి నీళ్ళు వచ్చేసినాయి, అంతా మునిగిపోయిందన్న కళ్ళు లేని కబోదులకు ఒకటే చెప్తున్నాం. అమరావతికి వెళ్ళి చూడండి. ఎస్ఆర్ఎం, విట్టు, అమృత, క్వాంటమ్ ర్యాలీ రాబోతుంది. హాస్పిటల్ స్టార్ట్ అవుతున్నాయి. 5 స్టార్ హోటల్స్ స్టార్ట్ అవుతున్నాయి. బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నూతన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కలిపి నూతన భవనాన్ని స్టార్ట్ చేసింది. ఇట్లాంటి పలు ప్రాజెక్టులు శరవేగంగా నిర్మితం అవుతున్నాయి. అలాగే బైపాస్ రోడ్డుకి, నేషనల్ హైవేకి అనుసంధానంగా ఒక హైవేకి అనుసంధానించబోతున్నారు రాజధానికి తిరుగులేదు. అమరావతి ప్రజలకు బెంగలేదు. అంటే రైతు పరంగా ఎలా ఉందండి? చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలను కానీ, కూటమి పరిపాలన కానీ ఎలా అనిపిస్తుంది రైతుకి? అసలు రైతులకి అన్నదాత సుఖీభావ ప్రకటించారు. ప్రకటించిన ప్రకారం 5,000 రూపాయలు డిపాజిట్ చేశారు. మోడీ గారు 2,000 రూపాయలు, 7,000 రూపాయలు వేశారు. అలాగే సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం మా మాట నిలబెట్టుకున్నాం. ఎక్కడ నీకు 18,000 నీకు 15,000 అనే కామెంట్ చేసిన బ్యాచ్ మొత్తం ఎక్కడ పోయారో మాకు అర్థం కావట్లేదు. మొన్న ఒక్కొక్క తల్లికి 4 బిడ్డలు ఉన్నా సరే, 5 బిడ్డలు ఉన్నా సరే, ఎంతమంది ఉంటే అంత మటుకి మాట నిలబెట్టుకున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నా సరే ప్రతి పేదవాడి కుటుంబానికి 15,000, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మనిషికి 15,000 చొప్పున వాళ్ళ తల్లి అకౌంట్లో జమ అయినాయి. అలాగే 3 సిలిండర్లు కూడా జమ అవుతున్నాయి. ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు రండి, మేము సరి చేసి పంపిస్తున్నాం, ఇబ్బంది లేదు. అలాగే సూపర్ హామీల్లో భాగంగా స్త్రీశక్తి పథకం పెట్టారు. ఉచితంగా మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారో చూస్తున్నారు మీరు కూడా.
ఒక 10,000 15,000 తీసుకునే మధ్యతరగతి మిడిల్ క్లాసు ఎంప్లాయీస్ మొత్తం ఛార్జీలకు 2,000 3,000 అయిపోయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఫ్రీగా వెళ్ళొచ్చు, ఫ్రీగా రావచ్చు. సూపర్గా సక్సెస్ అయింది ఆ పథకం. అలాగే రేపు ఆటో డ్రైవర్లకి ఆగస్టు 15,000 రూపాయలు ప్రకటించారు. అది కూడా అమల్లోకి వస్తుంది. ఇంకెక్కడ సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అంటే మరి ఆయన ఏమో అటర్ ఫ్లాప్ అయిందని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అటర్ ఫ్లాప్ ఎందుకు అయిందో వాళ్ళు వచ్చి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మైక్ తీసుకొని వాళ్ళకి ఇచ్చిన సమయంలో వివరణగా చెప్తే దానికి తగ్గ మంత్రులు, దానికి తగ్గ విశ్లేషకులు మాట్లాడతారు. అది కాదంటే ఒక డిబేట్కి రమ్మండి. వాళ్ళ పనిచేసిన మినిస్టర్లో ఎవరైనా సరే మా లొకేషన్ పంపిస్తాం, దానికి తగ్గ సమాధానం చెప్పే మగోడు ఉంటే డిబేట్కి చెప్పి పాల్గొనమనండి.